ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. సార్, ఈ ఏడాది పాలన సుపరిపాలన పీడ విరగడై ఏడాది అంటూ కూటమి సంబరాలు చేసుకుంటుంటే అలవిగాని హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారు కాబట్టి వెన్నుపోటు దినం అని వైసీపీ నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సార్, ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై మీ ఫస్ట్ కామెంట్ ఏంటి? అంటే ఈ ఏడాది పాలనలో ఇప్పటికిప్పుడు ప్రజలు వెన్నుపోటు అనే స్థాయిలో ఆలోచిస్తున్నారని అనుకున్నది. ఎప్పుడు కూడా ప్రతి ఏదైనా ఒక రాజకీయ నినాదము ప్రజల చైతన్య స్థాయిని బట్టి ఉండాలి. వాస్తవంగా వెన్నుపోటు పొడిచారు, ద్రోహం చేశారు, కూటమి ప్రభుత్వం ప్రజల తీర్పును భిన్నంగా ప్రవర్తిస్తున్నారు అనే స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని నేను అనుకోను. ప్రజల్లో అసహనం ఉంది, కొంత అసంతృప్తి కూడా ఉంది. ఈ రెండు కరెక్ట్ పదాలు, అసహనము, అసంతృప్తి. ఇచ్చిన హామీలు సూపర్ 6 ఇంకా అమలు కావడం లేదు. మాటలు చాలా ఎక్కువ చెప్పారు, ఎక్స్పెక్టేషన్స్ చాలా పెంచారు. సో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్లు మా ప్రభుత్వం పనిచేయడం లేదు అనే భావన కూటమి కార్యకర్తలకు కూడా ఉంది. పైకి అంగీకరించిన నాయకులు మీరు కింద క్షేత్రస్థాయిలో పార్టీ నాయకుల్ని అడగండి, మీరు పార్టీ కార్యకర్తలు అడగండి, మీరు కూటమి పార్టీల కార్యకర్తలు, ఈవెన్ తెలుగుదేశం నాయకుల క్షేత్రస్థాయి నాయకులను అడగండి. వారు ఫ్రాంక్గా చెప్తారు ప్రజల్లో ఉండేటువంటి భావన ఏంటి అంటే చేస్తామన్నారు, చేయడం లేదు అన్న అసహనం అయితే చాలా క్లియర్గా ఉంది. కొన్ని అంశాలపైన సానుకూలత ఉండొచ్చు, కొన్ని అంశాలపైన వ్యతిరేకత ఉండొచ్చు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఎన్నికలకు 4-5 నెలల ముందు కొంత ప్రయత్నం చేసినా 4 ఏళ్ళు ఏమీ చేయక 4-5 నెలల్లో చేసినప్పుడు సహజంగానే ఆ వ్యతిరేకత పోదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కాస్త రోడ్లు మెరుగయ్యాయి అన్న భావన ఉంది ఉదాహరణకు. కానీ ఎక్కడ అసంతృప్తి ఉంది, అసహనం ఉంది అంటే జగన్ ప్రభుత్వం అమలు చేసి ఇప్పుడు అమలు చేయని హామీలపైన తీవ్రమైన అసహనము, అసంతృప్తి ఉంది. లేదు, చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రామిస్ చేసిన ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మహిళలకు ఉచిత రవాణా, అది జగన్ అమలు చేయలేదు. అలాంటి ఇప్పుడు ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తాము, అది గతంలో జగన్ చేయలేదు. ఇలాంటి వాటిపైన ప్రజలు పెద్దగా రియాక్ట్ అయ్యే పొజిషన్లో లేరు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇలా హామీలు ఇస్తుంటాయి, అమలు చేస్తాయి, కొన్ని చేయవని ప్రజలు కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఉదాహరణకు జగన్ ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో మాత్రం చాలా క్లియర్గా అసహనము, అసంతృప్తి ఉంది. ఎందుకంటే ప్రజలు ఒక సంక్షేమ పథకాన్ని ఫలితాన్ని అనుభవించిన తర్వాత అది ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రజల్లో అసహనం, అసంతృప్తి పెరుగుతుంది. కానీ ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది అనే ఆశ ఉంది, చూద్దాం, సమయం ఇద్దామన్న భావన ఉంది. అందుకే నేను అన్నది వెన్నుపోటు అనే స్థాయిలో ప్రజల్లో ఏడాదిలోనే వ్యతిరేకత రాదు. అఫ్కోర్స్ టీడీపీ వాళ్ళు అనుకుంటున్నట్లు హనీమూన్ పీరియడ్ ఇంకా ఉందనుకుంటే పొరపాటు. హనీమూన్ పీరియడ్ లేకపోవచ్చు, కానీ స్టిల్ పీపుల్ వుడ్ లైక్ టు వెయిట్. ఎందుకంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సో ఈ పరిస్థితుల్లో కాస్త చూద్దామనే ధోరణి. అందువల్ల వెన్నుపోటు అన్నదానికన్నా అడుగుదాం పదా అనే నినాదం కనుక ఇచ్చుంటే, అంటే పూర్తి ఎక్స్ట్రీమ్ నెగిటివ్ స్లోగన్ కన్నా పాజిటివ్లో క్రిటికల్ స్లోగన్, పాజిటివ్ ప్రతిపక్షం ఎప్పుడు ఉండదు, క్రిటికల్ స్లోగన్ అడుగుదాం పద, నిలదీద్దాం పద అనేది సాధించుదాం రా అని ఇట్లాంటి ఏదన్నా పిలిపించుంటే ప్రజల చైతన్య స్థాయికి తగిన చేయండి. ఇప్పుడు ఇది వెన్నుపోటు అనే స్థాయిలో భావించేది వైసీపీ ఓటర్లే తప్ప సింగ్ ఓటర్లకు కాదు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు భావించేది ఏంటంటే 40% టీడీపీకి ఓడిపోయినప్పుడు వచ్చింది, 40% వైసీపీకి ఓడిపోయినప్పుడు వచ్చింది. అందువల్ల 60-40గా ఆంధ్రప్రదేశ్ సమాజం పోలరైజ్ అయింది. లేదా 40% టీడీపీకి, 40% వైసీపీకి ఉంటుంది, 20% మించి న్యూట్రల్ ఓటర్ ఉండరు అని భావనలో ఉంది. ఆ భావన నిజమైన 20% ఇస్ ఎ వెరీ బిగ్ థింగ్. వైసీపీ రేపు మళ్ళీ పుంజుకోవాలి అంటే తన ఓటింగ్ నిలబెట్టుకుంటే సరిపోదు, సింగ్ ఓట్ను సాధించాలి. వాస్తవానికి 40% కూడా కోర్ ఓట్ అని చెప్పలేము. కోర్ ఓట్ 20%, 30% ఉంటుంది ప్రతి పార్టీకి.
మిగతాది పార్టీ అనుకూల సింగ్ ఓటు, కొన్నేమో న్యూట్రల్ సింగ్ ఓటు ఉంటుంది. అందువల్ల జనరల్ ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి తగిన స్లోగన్ ఇవ్వాలి. సో అస్పోజ్ రాజకీయాల్లో అలా ఉండవు, ప్రత్యర్థుల్ని ఎక్స్ట్రీమ్కి పోయి ఏకిపారేస్తారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడిచాడు, ప్రజలు ఇచ్చిన హామీలు అనే స్థాయిలో వ్యతిరేకత ఉందని నేను అనుకోను. బట్ డెఫినెట్గా ప్రజల్లో అసహనం పెరుగుతోంది, అసంతృప్తి పెరుగుతోంది. దాన్ని వాస్తవంగా వైసీపీ క్షేత్రస్థాయిలో ఈ ఏడాది కాలంలో నిలదీసింది ఏమీ లేదు. ఇప్పుడు ఇది మొదటిసారి ఇంత పెద్ద ప్రోగ్రాం కనీసం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో వ్యక్తమవుతున్న అసహనాన్ని పెంచడానికి కానీ, ఆర్గనైజ్ చేయడానికి కానీ, గల్వనైజ్ చేయడానికి కానీ క్షేత్రస్థాయిలో వైసీపీ యంత్రాంగం యాక్టివ్గా లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నట్లు, ముఖ్యంగా బీఆర్ఎస్ ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ లేదు. అది కూడా కూటమికి కలిసి వస్తుంది. ఇంకా ప్రజలు వెన్నుపోటు దాకా భావించడం లేదు అన్న దానికి కారణం కూడా ఏంటంటే ప్రతిపక్ష అసమర్థత కూడా. వ్యతిరేకత ఉండడం వేరు, ఆ వ్యతిరేకత రాజకీయ వ్యక్తీకరణ రూపాన్ని సంతరించుకోవడం వేరు. వ్యతిరేకత ఉన్నా అది రాజకీయ వ్యక్తీకరణ రూపాన్ని కొన్నిసార్లు సంతరించుకోదు. ఎందుకంటే దాన్ని పొలిటికల్గా ఆర్గనైజ్ చేసి, గల్వనైజ్ చేసి ప్రతిపక్షం లేనప్పుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి అది. ఒక రకంగా వైసీపీయే టీడీపీకి ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారింది. బట్ డెఫినెట్గా ఈ అసహనం, అసంతృప్తి ఇలాగే కొనసాగితే మాత్రం ప్రజలు మరింత తీవ్రంగా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు సార్, ఈ సూపర్ 6 హామీల గురించి. ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు. తల్లికి వందనం త్వరలో అప్లై ఇస్తాము అంటూ ఉన్నారు. అలాగే ఈ మహిళలకు ఉచిత బస్సు అనేది ఆగస్టు 15 నుంచి